జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. సత్యము విక్రయింపబడజాలదు, అది తయారు చేయబడజాలదు, దాన్ని సమన్వయపరచలేము. అది మానసికంగా భావోద్వేగపరంగా అర్థమయ్యేది కాదు. పరిణామక్రమ విధానంలో మనం అనుభూతి చెందిన సత్యమును మన కేంద్ర నాడీ వ్యవస్థలో ఎల్లప్పుడూ అనుభవం పొందటం జరిగింది. ఉదాహరణకు, ఇక్కడేదో వస్తువును నేను చూస్తున్నాను, నాకేదో చల్లదనం లేదా వేడిమి అనుభవం అవుతున్నాయి. మీరు కూడా ఆ విషయం అనుభవపూర్వకంగా తెలుసుకొనవచ్చును. అదేవిధంగా సత్యమును మీ కేంద్ర నాడీ వ్యవస్థపై అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అది కేంద్ర నాడీ వ్యవస్థపై వ్యక్తీకరింపబడుతుంది. అది కేవలం ఒక మానసికమైన భావన కాదు. ఇది సత్యము, అది అసత్యము అని అలాగా ప్రతి ఒక్కరూ ఆ సత్యమును తెలుసుకోవాలి. ఎందుకంటే అది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనదేదీ తర్కింపబడచాలదు, మరొకలాగా నిర్వచింపబడలేదు. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే సత్యమును అనుభవపూర్వకంగా తెలుసుకొనుటకు ఈ మానవ చేతనకు అతీతంగా మనం వెళ్ళవలసి ఉంటుందని అర్థం చేసుకుంటాము. సత్యమేమంటే సర్వవ్యాపకమైన భగవత్ ప్రేమ. ప్రేమే సత్యము, సత్యమే ప్రేమ. అయితే ఈ ప్రేమ దైవ ప్రేమ. దైవ ప్రేమ అపరిమితమైనది. అదెలాగంటే, వృక్షము తన వేరుల ద్వారా గ్రహించిన జీవరసం వృక్షము యొక్క అన్ని కొమ్మలకు శాఖోపశాఖలకు వ్యాపించి తిరిగి చెట్టు యొక్క మూలమునకు చేరుకుంటుంది. అలా కాక ఆ జీవరసం కేవలం ఒకే ఒక పుష్పానికి అంటిపెట్టుకుని బంధం ఏర్పరచుకుంటే మొత్తం వృక్షం పోషణ లేక నాశనమవుతుంది. చివరకు ఆ పుష్పం కూడా ఏదో ఒకనాడు వాడి రాలిపోతుంది. కాబట్టి బంధరాహిత్య ప్రేమ అంటే అదే. ఈ ప్రేమ యావత్ విశ్వాన్ని, పుడమి తల్లిని, గ్రహాల మధ్య దూరాన్ని నిర్ధారించింది. మన పరిణామక్రమమును నిర్ధారించింది. ఈ ప్రస్తుత మానవ చేతనా స్థితికి అది మనల్ని చేర్చింది. అయితే మానవ చేతన ఒక్కటే సరిపోదు. అదే నిజమైతే మనుష్యుల్లో భిన్నాభిప్రాయాలకు తావుండేది కాదు. ప్రతి ఒక్కరూ తామే సరి అయిన వారం అనుకుంటారు. అలాగా ఎవరికి వారు స్వయంగా ధృవీకరణ చేసుకోకూడదు. ఈ కాలంలో ఎవరైనా భగవత్ ప్రేమ గురించి మాట్లాడినట్లయితే అదంతా కాలం చెల్లిపోయిన పాతకాలం నాటి మాటలని భావిస్తున్నారు. కానీ అది శాశ్వతమైన విషయము. కొంతకాలం పాటు తెరమరుగైనప్పటికీ మన కోసం, మన సంక్షేమం కోసం, మనం మన ధ్యేయమును సాధించుటకు అనువుగా అది తిరిగి రావలసి ఉంటుంది. అసలు మనం ఈ భూమిపై ఎందుకున్నాము? ఎందుకోసం జన్మించాము? అసలు మన ధ్యేయం ఏమిటి? ఎల్లప్పుడూ ధనం, అధికారం, బంధుత్వాలు లేదా భావోద్వేగ సంబంధిత విషయాలకై వెంపర్లాడుతూ ఉండటమా? లేక అంతకన్నా ఉన్నతమైనది ఏదైనా ఉందా? మన చుట్టూరా సర్వవ్యాపక శక్తి వ్యాపించి ఉన్నదని నేను చెబుతున్నప్పుడు దాన్ని మీరు మీకున్న విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంతో
అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రస్తుతం అది మీకు ఒక కాల్పనిక లేక ఊహాజనితమైన విషయంగా కనిపించిన సందర్భంలో ఆ తర్వాత దాన్ని నేను సత్యమని నిరూపిస్తే మీరప్పుడు అది సత్యమని అంగీకరించాలి. నిజాయితీపరులుగా మీరు దాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అది మొత్తం మానవాళి యొక్క విమోచన కొరకైనప్పుడు, యావత్ మానవజాతి సంక్షేమ నిమిత్తం అయినప్పుడు ఆ విషయాన్ని మీరెందుకు తెలుసుకోకూడదు? ప్రప్రథమంగా సత్యము ఒక వ్యాపార వస్తువు కాదని మీకు చెప్పాను. సత్యమును బజారులో విక్రయించే వ్యాపారవేత్తలు ఎందరో ఉన్నారు. వారు దేవుణ్ణి ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతున్నారు. సత్యమునకు ధనముతో ఏ విధమైన సంబంధం లేదు. ధనము ఒక మానవ సృష్టి. సర్వవ్యాపక శక్తిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోవడానికి గల కారణం మనం ఆ శక్తితో సంబంధం కలిగి ఉండకపోవటమే అని గ్రహించాలి. మనలో అంతర్గతంగా కుండలిని అనే శక్తి నిక్షిప్తమై ఉంది. అది 3.5 చుట్లు చుట్టుకుని మన వెన్నెముక చివరి తుంటి ఎముకలో ఉంది. అది జాగృతి చెంది 6 చక్రముల ద్వారా ప్రయాణించి మీ శిరస్సు పైభాగాన గల మాడు భాగమును ఛేదించుకుని వెళ్తుంది. అప్పుడు మీ చేతుల్లో చల్లని వాయు తరంగములు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అలాగే మీ శిరస్సు నుండి కూడా చల్లని వాయు తరంగాలు రావడం మొదలవుతుంది. అయితే ఈ అనుభవాన్ని మీ అంతట మీరే నిర్ధారించుకోవాలి. వేరే వారెవ్వరూ దీన్ని నిర్ధారించబోవటం లేదు. ఇదే విత్తనం యొక్క మొదటి అంకురించే దశ. ఇది సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క సజీవమైన ప్రక్రియ, సజీవమైన శక్తి. ఒక విత్తనం తనంతట తాను ఏ విధంగా అంకురిస్తుందో ఇది కూడా అదే విధంగా సహజ సిద్ధంగా అంకురిస్తుంది. అప్పుడు దాని యొక్క సత్ఫలితాలు మీ భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక జీవనంలో అద్భుతంగా, పరమ విశిష్టంగా ప్రభావం చూపడం మొదలవుతుంది. ఆ దర్శనం ఎలాంటిదంటే మీ ఊహా విహారంలో కూడా మీరు దాన్ని సమీపించలేరు. కానీ మీరు మాత్రం అలాగ పరిణతి చెందుతారు. మీరంతటి దివ్యమైన తేజోమయులుగా మారుతారు. మీ అంతరంగంలో ఆ గొప్పదనం ఉంటుంది. ఆ దివ్యత్వమును, ఆ సౌందర్యమును ఆనందించుటకై మీరు రూపొందింపబడ్డారు. కాబట్టి మీరు దాన్ని ఆనందించాలి. మీ యోగమును అనగా దైవశక్తితో మీ కలయికను పొందటం మీ యొక్క జన్మ హక్కు. అంతేకాదు, అది ఎంతో సహజమైనది. సహజ అంటే సాధారణం, సులభం అని అర్థం. వాస్తవానికి సహజ అంటే నీతో పాటు జన్మించినదని అర్థం. కుండలిని మనలో ఉన్న శుద్ధ ఇచ్ఛ. ఆర్థిక శాస్త్ర సూత్రాల ప్రకారం సామాన్యంగా కోరికలకు అంతు అనేది ఉండదు. దానర్థం ఈ రోజున మనం ఒకటి కోరుకుంటే రేపు మరొకటి కోరుకుంటాం. మనకున్న దానితో మనమెన్నడూ సంతృప్తి చెందము. కారణమేమంటే మనం కోరుకునేది లేక ఆశించేది శుద్ధమైనది కాదు కాబట్టి. అయితే ఈ శుద్ధ ఇచ్ఛ అంటే ఏమిటి? మీకు తెలిసినా తెలియకపోయినా దైవశక్తితో ఏకం కావటమే మీ శుద్ధ ఇచ్ఛ.
ఆ శుద్ధ ఇచ్చ నెరవేరనంత వరకు జీవితంలో మీరు ఎన్నటికీ సంతృప్తి చెందరు. ఈ శుద్ధ ఇచ్ఛాశక్తి త్రికోణాకారపు ఎముకల గూటిలో నిక్షిప్తమై ఉంటుంది. కుండలని మూలాధార చక్రము పైభాగాన గల మూలాధారంలో నిక్షిప్తమై ఉంటుందని మీరు తెలుసుకొనటం చాలా ముఖ్యం. కాబట్టి ఎవరైతే లైంగిక క్రియలు కుండలినీని జాగృతపరచగలవని చెప్తుంటారో వారు పూర్తిగా తప్పుడు పందాను బోధిస్తున్నారు. వారు వాస్తవ విరోధులు. వారు ప్రజలను పెడత్రోవ పట్టించి మన బలహీనతలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మూలాధార చక్రము విసర్జక క్రియలకు, లైంగిక కార్యములకు కారణమైన మూలాధారమును కాపాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అటువంటి కార్యములన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి అమాయకుడిగా మారుతాడు. అతనిలోని కుండలిని ఉత్థానం చెందుతుంది. ఈ కుండలిని శక్తి యొక్క జాగృతి భూమాత వంటి ఉన్నత వ్యక్తిత్వమున్న వ్యక్తి యొక్క సమక్షంలో జరుగుతుంది. లేక ఆ వ్యక్తి కుండలినిని జాగృతపరిచి ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం ఇవ్వవచ్చునో తెలిసిన ఒక సహజయోగి కావచ్చును. కుండలిని మీ వ్యక్తిగత మాత. మీ గురించిన సమస్త విషయములను ఆ మాత నమోదు చేసి బహు పదిలంగా భద్రపరిచింది. ఆమెకు మీ గురించి సమస్త విషయములు తెలుసు. మీ హృదయం ఏమిటో తెలుసు. తన స్థానంలో చక్కగా నివాసం ఉంటూ తాను మేల్కొల్పబడే శుభతరుణం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ విధంగా కుండలిని శక్తిని జాగృతి చేయటం అనేది సమస్యాత్మకమైనదని ఎవరైనా అంటే అలాగ ప్రయత్నం చేసే వ్యక్తి ఆ పని చేయడానికి అధికారం పొందని వ్యక్తి కావచ్చును. ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి కరెంటు ప్లగ్గుల్లో చెయ్యి పెట్టి అది షాకునిస్తుందని చెప్పడం లాంటిదని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏమంటే అటువంటి శక్తితో ఎలాగ మెలగాలో వాళ్లకు తెలియదన్నమాట. మనం అత్యధికంగా ఆలోచించినప్పుడు మన మెదడులో ఉన్న బూడిద వర్ణపు కణాలను వినియోగిస్తుంటాము. అయితే వాటి స్థానంలోనికి క్రొత్తవి ఎలాగ వస్తాయి? అవి ఎలాగ వృద్ధి చెంది ఎదుగుతాయి? ఎవ్వరూ వివరించలేరు. స్వాదిష్టాన చక్రము క్రొవ్వు కణములను మెదడుకు అవసరమైన రీతిలో మారుస్తుంది. అంతేకాక ఈ చక్రము మీ కాలేయమును, వృక్వకమును, ప్లీహమును, పేగులలో కొంత భాగమును, మూత్రపిండములను సంరక్షిస్తూ ఉంటుంది. అది నిర్వర్తించవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచన నిమగ్నులై నిర్విరామంగా వ్యూహారచనలు చేస్తూ ఆలోచనల్లో తలమునకలవుతుంటే పాపం ఈ చక్రము క్రొవ్వు కణములను మీ మెదడు కొరకే అదే పనిగా బూడిద వర్ణ కణాలుగా మార్పు చేస్తూ సరఫరా చేస్తూ ఉంటుంది. తత్ఫలితంగా ఇంతకు ముందు ప్రస్తావించిన అవయవములన్నీ అశ్రద్ధ చేయబడి ప్రజలు కాలేయ సంబంధిత సమస్యలను అభివృద్ధి పరుచుకుంటారు. ఇక రెండవది మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి. మీ యొక్క వృక్వకమును నిర్లక్ష్యం చేయటం వలన మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులవుతారు. వృక్వకము యొక్క పని తగిన పాలల్లో రక్తము నుండి పంచదారను గ్రహించడం. అయితే మీరు మీ స్వాదిష్టాన చక్రమును మరీ ఎక్కువగా పనిచేస్తే అప్పుడు వృక్వకమునకేమి చెయ్యాలో పాలుపోదు. వృక్వకము సరియైన పోషణ లేనందున
పనిచేయలేకపోతుంది. ఇక మూడవది ప్లీహము. ప్లీహము వేగమును సూచించే స్పీడోమీటర్ వంటిది. అది నిరంతరం లయబద్ధంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మనం పని ఒత్తిడి వలన తీరిక లేకుండా ఉన్నాము. కానీ చేసే పని మాత్రం శూన్యము. ప్లీహము అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగింపబడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎర్ర కణములను ఉత్పత్తి చేస్తుంది. మనం వార్తాపత్రికలను నిరంతరం చదువుతూ ఉంటే అలాంటి అత్యవసర పరిస్థితుల్లో అలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కారణం, ఆ వార్తాపత్రికల్లో అత్యధికంగా దిగ్భ్రాంతిని కలిగించే అంశాలు ఉంటూ ఉంటాయి. ఎవరో చనిపోయారని, మరెవరో హత్యకు గురయ్యారని, మరొకరిని చిత్రవద చేసి చంపారని, ఇంకా దొంగతనాలు వగైరా విషయాలు ఉంటాయి. మంచి వార్తలను ప్రచురించడం వాటి ఉద్దేశ్యం కాదు. ఇలాంటి పనికిమాలిన అవాంఛనీయ సంఘటనలకు సంబంధించిన వార్తల మీద మన చిత్తం యొక్క అనవసర కేంద్రీకరణ మనల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. దాని ఫలితంగా ప్లీహం అధిక సంఖ్యలో ఎర్ర కణాలను ఉత్పత్తి చేయవలసిన అత్యవసర పరిస్థితి దానికి ఏర్పడి అది ఆ విధంగా పనిచేస్తుంది. ఇక తెల్లవారితే మనకు క్షణం తీరిక ఉండదు. నోట్లో ఏవో 4 మెతుకులు వేసుకుని నమలడానికి కూడా తీరిక లేక ఆఫీసులకు పరిగెత్తడం అవుతుంది. ఇక అక్కడ పై అధికారితో సమస్య వస్తే ఆ రోజంతా గందరగోళంతో ముగుస్తుంది. మనం ఇలాంటి అలజడితో నిండిన జీవితాన్ని గడుపుతూ ఉంటే ప్లీహమునకు ఇలాంటి అస్తవ్యస్తమైన వ్యక్తిత్వంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కాదు. చివరకు ఎప్పుడు ఎర్ర కణములను ఉత్పత్తి చెయ్యాలో, ఎప్పుడు ఆపాలో తెలియక అయోమయ వ్యవస్థకు గురై అలాగ ఎర్ర కణములను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తూ పోతుంది. తత్ఫలితంగా అది ఎక్కువగా ఆ అవయవం యొక్క శక్తికి మించిన పనిని పిచ్చిగా చేస్తుంది. పైగా దానికి సరైన పోషణ లభించక నిరాధరణకు గురవుతుంది. అది తన లయబద్ధతను తప్పుతుంది. ఇక అప్పుడు రక్త క్యాన్సర్ వ్యాధికి లోనయ్యే ప్రమాదం ముంచుకొస్తుంది. పరమ చైతన్యముతో అనుసంధానం కోల్పోయినట్లయితే ఇక ఏ విధమైన నియంత్రణ అనేది ఉండదు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తునిలో కణాల ఉత్పత్తిపై నియంత్రణ ఉండదు. అది స్వతంత్రంగా పనిచేయటం మొదలై వ్యర్థాలు పేరుకుపోగా క్యాన్సర్ వ్యాధి మొదలవుతుంది. కుండలిని శక్తి జాగృతి చెందినప్పుడు అది మన శరీరంలోని చక్రముల ద్వారా ప్రయాణిస్తూ వాటిని జాగృతపరిచి పోషణనిస్తూ సరిచేస్తుంది. ఆ విధంగా మీ చిత్తము చక్రములపై కేంద్రీకరింపబడి సమస్యలు నివారింపబడటం జరుగుతుంది. ఇదే విధంగా పాడైపోయిన మూత్రపిండముల వలన ఏర్పడే రక్తపు పోటు కూడా నివారింపబడుతుంది. నిరంతరం భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ నిర్విరామంగా ఆలోచించే ప్రజల యొక్క ఎన్నో అనారోగ్య సమస్యలు సహజ యోగ సాధన వలన నివారింపబడటం జరుగుతుంది. నిరంతరం భవిష్యత్ ప్రణాళిక వ్యూహ రచనలు చేసే వ్యక్తుల యొక్క పరమ నికృష్టమైన శత్రువు ఏదంటే అసలు భవిష్యత్తు అనేది వారికి లేకపోవడమే. వారు తమ భవిష్యత్తు మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటారు. అవి నెరవేరనప్పుడు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఈ రకమైన ఆశా నిరాశల మధ్య డోలాయమానంగా ఊగిసలాడుతూ వారొక విచిత్రమైన ప్రత్యేక వ్యక్తిత్వమును అభివృద్ధి పరుచుకుంటారు. ఆ రకమైన వ్యక్తిత్వముతో వారు మరికొన్ని రకములైన వ్యాధులను అభివృద్ధి చేసుకుని చివరకు సైకోసోమేటిక్ సంబంధమైన తీవ్ర రోగముల బారిన పడతారు.
ఇటువంటి భవిష్యత్ ప్రణాళికలు వేసే వ్యక్తులకు పొంచి ఉన్న మరొక రోగం గుండె జబ్బు. మీ చిత్తము అత్యధికంగా బాహ్య విషయాల మీద ఉంటూ వ్యూహ రచనల్లో మునిగి తేలుతూ ధనార్జన, అధికారం, ఇది కావాలని, అది కావాలని అనునిత్యం జగడాలు, హృదయం మీద, మీ భావోద్వేగం మీద మీ చిత్తం లగ్నం కాకపోవటం, నిత్యం హడావిడి పడుతుండడం, కేవలం పని మీదే ధ్యాస ఉండి భార్యను, పిల్లలను, సంసారమును పట్టించుకోకుండా, భావోద్వేగ స్పందనలకు తీరిక లేకుండా జీవితం గడపడం చేస్తుంటే మీరు నిస్సారమైన వ్యక్తులుగా తయారవుతారు. బాహ్య దృష్టికి అటువంటి వారు చక్కగా కనిపించినా అంతర్గతంగా మాత్రం వారు అలా ఉండరు. వారు పూర్తిగా నిస్సారమైన జీవితం గడుపుతూ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ. కారణమేమంటే ఆత్మ హృదయంలో నివాసం ఉంటుంది. కనుక మీరు చిత్తమును ఎంతగా నిర్లక్ష్యం చేస్తారంటే మీకు ఇక గుండె జబ్బు రావడం అనివార్యమవుతుంది. రెండు రకములైన హృదయములు ఉన్నాయి. ఒకటి బద్ధకంగా, సోమరితనంగా ఉండేది. రెండవది చురుకైనది. తమ భవిష్యత్తు గురించి అత్యధికంగా ఆలోచించే చురుకైన హృదయం ఉన్నవారికి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఇక రెండవది సోమరిపోతులకుండే సోమరిపోతు హృదయం. అటువంటి వారికి అంజైనా అనే గుండె జబ్బు వస్తుంది. ఆ విధంగా అన్ని రకములైన మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక సంబంధిత వ్యాధులు మన చక్రములలోని వివిధ దోషముల మూలంగానే వస్తాయి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.